మీ బాయ్ ఫ్రెండ్కి హైపోథెటికలీ ఇఫ్ యూ హ్యావ్ అ బాయ్ ఫ్రెండ్ ఆయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇఫ్ ఈస్ కనెక్టింగ్ విత్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హౌ వుడ్ యూ ఫీల్? వాట్స్ యువర్ రియాక్షన్? ట్రికీ క్వశ్చన్. ఓ చేతికి రఫ్ ఆడించేస్తారు. దిస్ ఇస్ ఎనఫ్. మీరేం చేస్తారు? చంపేస్తా, వావ్, కొడతా, కొంచెం violent option. భోజనంలో చంపేసిన తర్వాత భోజనంలో పాయిజన్ ఇస్ వెరీ గుడ్. డ్రమ్ దొరికిన టైం I change my answer. I will call Samyukta garu. Yes. డ్రమ్ రోప్ లాంటి షాపింగ్ చేస్తారు. ఒక కిల్లర్ ని హైర్ చేయొచ్చు. ఈజీ మెథడ్. కిల్లర్ ని హైర్ చేయొచ్చు. అదైతే మన అర్థమైంది మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్. కొంచెం వైల్డ్ గానే ఉన్నట్టుంది. ఓకే, సరస్వతి పుత్ర రామజోగ శాస్త్రి గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. నన్ను తిట్టను కొట్టను అంటే దగ్గరలో ఉన్నాను, కొడతారేమో డౌట్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు జనరల్గా స్క్రిప్ట్స్ రాయాలంటే డైరెక్టర్స్ వేరే వేరే లొకేషన్స్కి వెళ్తారు. లైక్ పూరి గారు బ్యాంకాక్ వెళ్తారు అట్లా స్క్రిప్ట్ రాయడానికి, ఐడియాస్ కోసం. మీరు పాటలు రాయడానికి మీరు కూడా అలాంటి లొకేషన్స్కి ఏమైనా చూస్ చేసుకుని వెళ్తూ ఉంటారా? ఎగ్జాటిక్ లొకేషన్స్ కి. వాళ్ళ ఇంటి పైన కాదు, వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న పెంట్ హౌస్ లాంటిది ఉంటుంది. ఆ బయట కూర్చోబెట్టి అక్కడ సాయంత్రం వెళ్తే దోమలు కుడుతుంటాయి, అక్కడ రాస్తూ ఉంటారు. మణికొండ ఎగ్జాటిక్ లొకేషన్ లేదు. చాలా రియల్ ఎస్టేట్ గురించి కొంచెం మాట్లాడాం. యాక్చువల్గా జనరలీ నేను నా కార్లో తిరుగుతూ మంచి చెట్టు నేను కూర్చొని రాసుకుంటాను. అదర్వైజ్ ఈ సినిమా విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ ఈజ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన స్టూడియోకి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే కూర్చొని రాసుకున్నాను. వీ స్టే క్లోజ్ బై. 1-2 సార్లు రామ్ నా దగ్గరికి వచ్చారు, బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో విల్ మేక్ హిమ్ ట్రావెల్ ఇన్ టు ది స్పేస్. లైక్ సిచ్యువేషన్స్ క్లియర్గా క్లారిటీగా ఉన్నప్పుడు, ట్యూన్ ఇన్స్పైరింగ్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు ట్రావెల్. ఉన్న చోట్లోనే పని జరిగిపోతుంది. మంచి మ్యూజిక్ సెన్స్ ఉన్న వాడు రామ్. అండ్ అండ్ విల్ గివ్ ఆల్ అవుట్ ఫ్రీడమ్ మనకి. ఓకే, సో అలా ఒకటి వాతావరణం ఉన్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఈక్వల్ ఇన్స్పైరింగ్ ఆర్ ద ట్యూన్స్ ఫ్రమ్ విశాల్ చంద్రశేఖర్. మనకు తెలుసు, ఆయన ఆల్రెడీ సీతారామం ఇవన్నీ గ్రేట్ మూవీస్ ఇచ్చారు. తర్వాత తన దగ్గర ఉన్న ఇదేంటంటే రెగ్యులర్గా ఇప్పుడు సినిమాల్లో సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్ అక్కడక్కడ 10-15 సిచ్యువేషన్స్ చుట్టూ తిరుగుతుంటుంది. బట్ ఒక ఏమంటాం టెంప్లెట్ సిచ్యువేషన్ అయినా కానీ ఈ వుడ్ థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఈ సినిమాలోనే ఒక టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది. రేపు ఇవాళ రేపు రిలీజ్ తెలిస్తే మీకు అర్థం అవుతుంది, చూస్తే వింటే మీకు అర్థం అవుతుంది. దాన్ని రెగ్యులర్ లెక్కలో ట్రీట్ చేయొచ్చు, బట్ కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి దాన్ని వేరే కలర్ ఇచ్చి వేరే ట్రీట్ చేసి ఆ కొత్తదనాన్ని ప్రయత్నం చేసే మ్యూజిక్ డైరెక్టర్ అతను. సో అలా ఉన్నప్పుడు మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. సో 4 ట్రాక్స్ ఆల్రెడీ ఆల్రెడీ 2 songs దర్శనమే మంచి పెద్ద హిట్ అయిపోయింది. తర్వాత నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి బల్లే బల్లే కూడా బాగా రీల్స్ లో బాగా ఫేవరెట్ కేరళ అంబియన్స్ విజువల్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. అదిపోయింది నాకు. మీ లాస్ట్ అన్నింటిలోకి ఫేవరెట్ ఇప్పుడు నారీ నారీ మన టైటిల్ సాంగ్. ఆ సాంగ్ రాయడం చాలా కష్టం, ఎందుకంటే వేరే అదొక వేరే మీటర్లో ఉంటుంది. దానికి న్యాచురల్గా మనం పాడుకునేలాగా రాయాలంటే చాలా కష్టం. సో దట్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్డ్ సార్. ఈవెన్ డూయింగ్ దట్ సాంగ్ ఆల్సో ఇట్ వాజ్. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, విశాల్ నేను చెప్తున్నాను స్పెషల్లీ టాకింగ్ అబౌట్ ది సేమ్ సాంగ్. అది రెగ్యులర్గా ట్రీట్ చేయొచ్చు, కరెక్ట్. బట్ మ్యూజికల్గా వేరే ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆయన, వేరే కలర్ ఆఫ్ ది సాంగ్ అయిపోతుంది. సో దట్ బికమ్స్ ఎ టెంప్లెట్ సాంగ్ ఫర్ అదర్స్ టు ఫాలో. సో అలాంటి ఒక టెంప్లెట్ బాగా కుదిరింది ఆల్బము. అండ్ ఇంకొక ఈ మూవీలో ఆయన అన్నట్టు ఇలాంటి సిచ్యువేషన్ అంటే బేసిక్గా మనం ఏ సినిమా కథలు తీసుకున్నా హీరో అనేవాడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషను ఏదో ఒక అది వ్యక్తపరచడం కోసం మనం ఒక పాట రూపంలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో అది కథ ఏదైనా కానివ్వండి, అక్కడికి వచ్చేసరికి సిచ్యువేషన్ అదే. మరి అదే సిచ్యువేషన్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి ప్రతి డైరెక్టర్ చెప్పినప్పుడు సో ట్యూన్ డిఫరెంట్గా ఇవ్వాలి. సరే అది చెప్పిన తర్వాత మళ్ళీ లిరిక్ రైటర్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళు కొత్త కొత్త పదాలు దానిలో వేసి మనకి మళ్ళీ సేమ్ పాట విన్నట్టు ఉండకూడదు. అందులో ఈసారి మేము కొంచెం కొత్తగా వెళ్ళాం. ఆ పాట కొంచెం ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, లిరిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి, మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ లిరిక్స్ చాలా కష్టం రాయటం అంటే. ఎందుకు అంటే నారీ నారీ నడుము మురారి టైటిలే వినగానే జనాల మనసులోకి వచ్చే కథ వేరు, కానీ సినిమాలో యాక్చువల్ కథ వేరు, పాయింట్ వేరు.
సో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోవడం ఒకటే పాయింట్, బట్ ఈ కథ వేరు. సో దాని తగిన టైలర్ మేడ్గా రాయాలి ఆ పాట. సో బేసికలీ కాన్సెప్ట్ కొత్తగా ఉంటే కొత్త పాటలు వస్తాయి. ఇవాళ రేపు వస్తుంది ఆ పాట. నాకు చాలా బాగా నచ్చిన పాట అది. ఈ మూవీలో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉందని విన్నాను. యా అవును, అది లాస్ట్ లో వస్తుంది. మీకు అది సర్ప్రైజ్ కాబట్టి సర్ప్రైజ్ అదంతే, రివీల్ చేయకూడదా? చేయకూడదు. అది రిలీజ్ చేస్తారా? చేస్తాం లాస్ట్ ఆబ్వియస్లీ, బట్ మూవీతో రిలీజ్ చేస్తారా బిఫోర్ మూవీ? రిలీజ్ బిఫోర్. ఓకే, నైస్. అండ్ ఒక్క మాట మాత్రం చెప్దాం అనిపిస్తుంది. ఇట్ బి ఏమంటాం, ఇట్ బి ట్రిబ్యూట్ టు ఆల్ ద విమెన్ ఫ్రాటర్నిటీ. ఆడవాళ్ళకి మనం ఇచ్చే ఒక రెస్పెక్ట్ లాంటి పాట అది. ఇట్ విల్ కమ్ త్రూ ది ఫిల్మ్స్ కంటెక్స్ట్ ఓన్లీ, హీరో గారి మైండ్ వాయిస్ నుంచి వచ్చే పాటే, బట్ ఆడవాళ్ళకి ఫిట్టింగ్ ట్రిబ్యూట్ అది ఆ పాట. నిజంగా రాసి నేను చాలా పొంగిపోయాను. లాస్ట్ మినిట్లో వచ్చింది ఆ పాట రాయాలి అని చెప్పేసి. మంచి కాన్సెప్ట్ చెప్పాడు రాము. ఇట్ విల్ బి బ్యాంగర్. ఈ 3 పాటలను మించి ఉంటుంది అది. ముందుగానే మీకు థ్యాంక్స్, ఆడవాళ్ళ కోసం ఒక సాంగ్ ట్రిబ్యూట్ చేస్తున్నందుకు. యూట్యూబ్లో చూసాము, టెలివిజన్లో చూసాము. ఈ మూవీలో నీ క్యారెక్టర్ ఏంటి? చెప్పకూడదు. బట్ ఐ టోటలీ రెస్పెక్ట్ హర్ బికాజ్ అంటే తను అంటే మామూలుగా ఇప్పుడు ఇందాక తనని చూసి మా సినిమాలో ఇంకో వేరే క్యారెక్టర్ అన్నమాట టోటలీ. ఫస్ట్ టైం ఆఫ్ సెట్ చూస్తున్నా ఇక్కడ చూసి లైక్ అమ్మ ఫైనల్లీ అంటే తను తెలుసు సిరి మామూలు బయట చూస్తుంటా కదా, బట్ మా సినిమాలో నాకు అది మా క్యారెక్టరే గుర్తు. ఎందుకంటే రోజు ఆ కాస్ట్యూమ్లో అలానే చూసి అలా అలవాటు అయిపోయింది. బట్ ఈ క్యారెక్టర్ ఒప్పుకుని తను చేయడానికి నిజంగా గట్స్ ఉండాలి. నాట్ ఎవ్రీబడి యాక్చువల్లీ క్యాన్ డూ ఆర్ షుడ్ హ్యావ్ ద గట్స్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ రోల్. సో షీ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఐ రెస్పెక్ట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ బికాజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఐఎమ్ షూర్ షీ డిడ్ ఇట్ బికాజ్ ఇట్ నీడ్స్ గట్స్. ఒక ఉమెన్ గా ఉండి, అంత యంగ్ ఉమెన్ ఉండి అందంగా ఉండి నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది. ఐ వాంట్ పీపుల్ టు అప్రిషియేట్ హర్ గట్స్. థ్యాంక్ యూ సో మచ్ శర్వా గారు. బట్ ఈ క్రెడిట్ అయితే మన డైరెక్టర్ కి వస్తుంది. ఎందుకు అంటే నేను ఐ వాజ్ షూటింగ్ అనమాట ఆ టైంలో. సార్ ఇలా కాల్ చేసి డైరెక్షన్ టీం వాళ్ళు కాల్ చేశారు, ఇట్లా ఒక రోల్ అనుకుంటున్నామండి అని ఆ రోల్ గురించి చెప్పారు. ఐ వాజ్ లైక్ ఓకేనండి, సరే అండి బాయ్ అని పెట్టేసా. అండ్ దెన్ హీ కాల్డ్ మీ అండ్ సిరి యూ కమ్ టు ఆఫీస్, ఒకసారి కథ విను, క్యారెక్టర్ విను, అప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు బిలీవ్ చేయకపోతే ఓకే నీ ఇష్టం, దాట్స్ అప్ టు యూ అని చెప్పారు. అండ్ దెన్ నేను మళ్ళీ ఆఫీస్కి రావడం, ఆ క్యారెక్టర్ వినడం, అండ్ ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అని వినగానే ఆ వైబ్ వచ్చేసింది నాకు. అండ్ దెన్ నేను చేద్దామని అనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. అయితే చెప్పరంట అంటారు. Jan 14th వరకు వెయిట్ చేయాలి. ఇంకా ట్రైలర్ లో బిట్స్ వస్తాయేమో చూద్దాం. రిలీజ్ అయిన తర్వాత చాలా ఏమో ముందే చెప్పకూడదు కదా. రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ అంతా మీమ్స్ వస్తాయి, బాగా వస్తాయి, వైరల్ కంటెంట్ మేము పెడతాం. ఓకే, సో సిరి ఇప్పుడు నువ్వు వైజాగ్ కదా, నీ వైజాగ్. సో సంక్రాంతి పండగ అంటే మీ ఊర్లో ఎలా జరుపుకుంటా? నీకేమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయా? అసలు పండగ అంతా అక్కడే ఉంటుంది, ఊర్లోనే ఉంటుంది. లైక్ వైజాగ్ 4 పాయింట్లు వదులు, ఆ ఊర్లో ఏం జరుగుతుందో. లైక్ అందరూ కలిపి ఏం చేస్తారనా? అంతే, పిండి వంటలు, కైట్స్ ఎగరేస్తాం ఈవినింగ్. మా మామయ్యలు వాళ్ళు ఆడుకుంటారు, కార్డ్స్ ఆడతారు, ఓకే, ఫుల్ చికెన్ తింటాం. నైస్. సో సంయుక్త గారు మీది కేరళ కాబట్టి